హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రువి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మేమైతే ఇంకా రెడీ అయిపోయినాము, దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. మేమైతే 5 o'clockకి దర్శనంకి వెళ్దాం అనుకున్నాం, బట్ అది కాస్త 6 o'clock అయింది. అంటే నైట్ అస్సలు నిద్ర లేకుండే అనమాట. నేనైతే హార్డ్లీ ఒక 1 hour పడుకున్నా అంతే. అంటే ఎందుకు కొత్త ప్లేస్ కదా, చల్లగా ఉండి అస్సలు నిద్రపట్టలేదు. ఇంకా దట్టు ఏంటంటే పడుకునేసరికి 12-1 అట్లా అయింది. ఇంకా మా ధృవిని అంత ఎర్లీగా లేపాలంటే కొంచెం బాధ అనిపించింది. ఇంకా అందుకే తనని 5 o'clock అట్లా లేపి ఇంకా అందరం రెడీ అయ్యేసరికి 6 o'clock అయింది. మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒక 5 minutes అనమాట వాకబుల్ మా రూమ్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి. అయితే గుట్ట పైన కాబట్టి చల్లగా కూడా ఉండే అనమాట. అంటే ఆఫ్టర్నూన్ టైం ఎండ, ఇంకా ఇట్లా ఎర్లీ మార్నింగ్స్ నైట్ మాత్రం బాగా చల్లగా ఉండే. నేనైతే ఇంకా మల్లెపూలు పెట్టుకున్నా ఆఫ్టర్ లాంగ్ టైం. టెంపుల్ దగ్గర అమ్ముతూ ఉంటారు కదా, మా అత్తమ్మ తీసుకుందనమాట. పెట్టుకో బాగుంటుంది అంటే. ఇంకా అంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇట్లా పూజల టైంలో పూలు పెట్టుకుంటే బాగా అనిపిస్తుంటుంది కదా. శివరాత్రి బ్రహ్మోత్సవాల టైం కాబట్టి రష్ మాత్రం చాలా ఉంది. అంటే శివమాలలు వేసుకున్న వాళ్ళు చాలామంది వచ్చారనమాట. అప్పటికే చాలామంది దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారు 6 o'clock వరకే. అంటే దర్శనం స్టార్ట్ అయ్యేది 4:30 కదా, అప్పటికే ఫుల్ లైన్ ఉందంట. చాలామంది చెప్తున్నారు ఫుల్ లైన్ ఉంది, కంపార్ట్మెంట్లో ఆపేశారని చెప్పేసి చెప్తున్నారు. దర్శనానికి అయితే మినిమం 4 hours పడుతుంది అని చెప్పి చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇంకా అంత టైం అంటే దట్టు ఎర్లీగా లేచాం కదా, కొంచెం హెడేక్గా కూడా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్, మా అత్తమ్మ, మా మమ్మీ అయితే ఇంకా కాఫీ తాగుతున్నారు. టీ కానీ కాఫీ కానీ తాగితే మార్నింగ్ అంటే ఒక ప్లెజెంట్గా రిఫ్రెష్మెంట్ లాగా అనిపిస్తుంది కదా. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇట్లా కార్తీక మాసము, శివరాత్రి బ్రహ్మోత్సవాల టైంలో రాకపోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మేము కొంచెం ఇబ్బంది పడ్డాం పాపతోటి. అంటే ఆ క్యూ లైన్లో నిల్చున్నప్పుడు వెనక నుంచి దొబ్బితే ఇట్లా ముందుకు పడిపోవడం కానీ, అంటే ఆ రష్లో మనము పూజ చేసుకొని ముందుకు వెళ్ళలేకపోతాం పిల్లలుంటే. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తాం. మాకైతే ఆల్మోస్ట్ 3 hours పట్టింది దర్శనం అయిపోయేసరికి. ఇంకా బయటికి రాగానే కొన్ని ఫొటోస్ దిద్దామని చూస్తే మా ధృవి అస్సలు సపోర్ట్ చేయట్లేదు. మేమైతే ఇంకా కొన్ని పిక్చర్స్ తీసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి మేమైతే ఇంకా పక్కన టెంపుల్స్ ఉంటాయి కదా, సాక్షి గణపతి, పాలధార, పంచదార, ఇవన్నీ చూడడం కోసం అయితే వెళ్తున్నాము. మేమైతే ఇంకా ఆటో మాట్లాడేసుకున్నాము. ఫస్ట్ అయితే సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళినాము. అసలు ఫుల్ రష్ చూడండి. అంటే ఇప్పుడు శివభక్తులు అండ్ పైన కొండపైకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు కాబట్టి రష్ మాత్రం చాలా ఉంది. అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, మేమైతే ఒక పిక్చర్ కూడా తీపించుకున్నాం గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి. మేమైతే ఇంకా మళ్ళీ పక్కనే హటకేశ్వరము, ఇంకా లలితాదేవి పీఠం దగ్గరికి అయితే వెళ్ళినాము. సో చాలా బాగుండే అనమాట టెంపుల్ అంతా. అయితే అసలు ఆ ఘాట్ రోడ్స్లో ఆటోస్లో వెళ్తుంటే భలే అనిపించింది, థ్రిల్లింగ్ అసలు. మేమైతే ఇంకా నెక్స్ట్ పాలధార, పంచదార ప్లేస్కి అయితే వచ్చేసినాము. టోటల్గా 300 steps ఉంటాయంట. మాకు దిగేటప్పుడు మరీ అంత ప్రాబ్లం అవ్వలేదు, కానీ ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం ప్రాబ్లం అయింది. అంటే పాపను ఎత్తుకొని ఎక్కడం అంటే కొంచెం టఫ్ అనిపించింది. కానీ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. అంటే అక్కడ చెప్తున్నారు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి కూడా తెలియదంట. చాలామంది కనుక్కోవడానికి ట్రై చేశారంట, బట్ అసలు ఎవరికి అది పాసిబుల్ కాలేదంట. ఆ స్టెప్స్ ఏంటంటే కొంచెం హైట్లో ఉండే కాబట్టి ఎక్కడానికి అయితే కొంచెం కష్టమైంది. ఇంకా చాలామంది అయితే ఆ వాటర్ని బాటిల్లో తీసుకొని వెళ్తున్నారు. అక్కడ వాటర్ రాళ్ళ మధ్య నుండి 5 streams లాగా, అంటే 5 జలధార లాగా ఫ్లో అవుతూ ఉంటుందంట. అందులో ఒకటి మిల్క్ లాగా వైట్గా ఉంటుందని చెప్పేసి పాలధార, పంచదార అని చెప్పి పిలుస్తూ ఉంటారంట. సో అది అక్కడ వాళ్ళు చెప్పిన స్టోరీ అన్నమాట. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ వాటర్ని చాలా పవిత్రంగా భావిస్తారంట. అంటే ఆ వాటర్ని ఎత్తున చల్లుకుంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ పోతాయని చెప్పేసి, అంటే ఆ వాటర్ తాగితే చాలా మంచిదని చెప్పేసి అందరూ ఆ వాటర్ తాగడము. చాలామంది అయితే పిల్లలకు స్నానం కూడా చేపించేస్తున్నారు. మేమైతే స్నానం అట్లా ఏం చేయలేదు, కాళ్ళు చేతులు కడుక్కొని వాటర్ని ఎత్తున చల్లుకున్నాము అంతే. మేమైతే శిఖర దర్శనం కూడా చేసుకున్నాం. అసలు ఫుల్ అంటే ఫుల్ రష్. మాకైతే ఒక 1 hour టైం పట్టింది అక్కడ. ఇంకా దర్శనం చేసేసుకుని మేమైతే మళ్ళీ ఇంకా టెంపుల్ దగ్గర అన్నప్రసాదం అయితే పెడతారు కదా, అక్కడికైతే వెళ్ళిపోయినాం. పెద్ద క్యూ లైన్ ఉండే, ఒక 1 hour టైం పట్టింది అక్కడే. ఇంకా లంచ్ తినేసి మళ్ళీ మేమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయినాము. మేము ఇంకా రూమ్కి వెళ్ళేసి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాం. మళ్ళీ రిటర్న్ జర్నీ ఉంది కదా. ఇంకా మా ధృవి అయితే నీకెందుకమ్మా శ్రమ, నేను ఉన్నానుగా, నేను చూసుకుంటా అని చెప్పేసి ఆ బ్యాగ్ని దుబ్బుతుంది. ఇంకా అందరం అయితే లగేజ్ తీసుకొని ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసి ఇంకా డైరెక్ట్గా బస్ స్టాప్కి వెళ్తున్నాము.
అంటే షాపింగ్ అట్లా ఏం లేదు. ముందు రోజే షాపింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకున్నాము. టైం అప్పటికి 3:30 అట్లా అయింది. మేము బస్ స్టాప్‌కి ఎర్లీగానే వచ్చాం. కానీ ట్విస్ట్ ఏంటంటే బస్సెస్ లేవు. బస్సెస్ రిజర్వేషన్ చేయించుకోవాలంట. ఫుల్ రష్ ఉంది. మాకైతే టికెట్స్ 6:20కి అట్లా దొరికినాయి. ఇంకా మా ధృవికి ఫుల్ నిద్ర వచ్చేస్తుండే. 2 అవర్స్‌కి పైననే ఇంకా బస్ స్టాప్‌లో టైం పాస్ చేసినాం. ఫుల్ బోర్ కొట్టింది. ఏం చేస్తా అని చెప్పింది బస్ స్టాప్‌లో. ఇంకా ఫైనల్‌గా అయితే బస్సు వచ్చేసింది. మా ధృవ్ అయితే ఇంకా మంచిగా పడుకుంది. లేవని కూడా లేవలేదు. ఫుల్ డీప్ స్లీప్‌లో ఉండే. ఇంకా బస్ అయితే స్టార్ట్ అవ్వలేదనమాట. అసలు టికెట్స్ దగ్గర కూడా చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. ఇంకా లేడీస్ లైన్‌లో నేను ఎళ్ళా కాబట్టి నాకు ఆ మాత్రమే టికెట్స్ దొరికాయి. అంటే ఇంకా నెక్స్ట్ ఒక బస్ మాత్రమే ఉంటుందంట. అది కూడా మిస్ అయితే ఇంకా నెక్స్ట్ డే కోసం వెయిట్ చేయాలి. నైట్ ఎక్కడ స్టే చేయాలని కొంచెం భయమేసింది. బట్ లక్కీలీ ఏంటంటే ఇంకా లేడీస్ లైన్‌లో నాకైతే దొరికింది సీట్స్. లాస్ట్ బట్ 1 సీట్స్ దొరికాయి. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు కాబట్టి ఇంకెక్కేసాం బస్ అయితే. నైట్ స్టే చేయడం అంటే మళ్ళీ రూమ్స్ అవి దొరకవు కదా! సో, ఇంకా డిన్నర్ కోసం అని చెప్పేసి అయితే ఒక ప్లేస్‌లో ఆపారు. అక్కడ ఒక 30 మినిట్స్ అట్లా ఆపిండే అనమాట. నేనైతే పెద్దగా వ్లాగ్ అదంతా ఏం షూట్ చేయలేదు. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 12:30 అట్లా అయింది. మా ట్రిప్ అయితే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అంటే అనుకున్న దానికన్నా ఇంకా హ్యాపీగా కంప్లీట్ అయింది. అంటే ముందు ఫుల్ టెన్షన్ పడ్డాం. మా ధృవి ఎలా ఉంటది? సపోర్ట్ చేస్తదా లేదా అని చెప్పేసి. కానీ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ మా ధృవి అయితే చాలా అంటే చాలా కోఆపరేట్ చేసింది. మంచిగా తను కూడా ఎంజాయ్ చేసింది ట్రిప్‌నైతే. సో, ఇంకా ఈ ట్రిప్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.